ఏపీలో వచ్చే ఎన్నికలు మరో 20 నెలలు ఉండగానే అప్పుడే పొలిటికల్ హీట్ బాగా పెరిగిపోతోంది. ఇప్పటికీ విపక్ష వైసీపీ నుంచి టీడీపీలోకి, టీడీపీ నుంచి వైసీపీలోకి జంపింగ్లు జరుగుతున్నాయి. ఈ జంపింగ్ల పర్వంలో అధికార టీడీపీ వైసీపీపై బాగా పైచేయి సాధించింది. ఇక ఏపీలో రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యం లేకుండా ఉన్న కొందరు సీనియర్ నాయకులు, మోడువార్న కాంగ్రెస్లో ఉన్న మాజీ మంత్రులు ఇప్పుడు తమ పొలిటికల్ ఫ్యూచర్ కోసం కొత్త దారులు వెతుక్కునే పనిలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే కడప జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి ఇప్పుడు వైసీపీలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. మైదుకూరు నుంచి వరుసగా విజయాలు సాధించారు డిఎల్ రవీంద్రారెడ్డి. మాజీ మంత్రి అయిన డిఎల్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి బద్ధ శత్రువుగా ఉండేవారు. వైఎస్కు డిఎల్కు అస్సలు పొసిగేది కాదు. వైఎస్ మరణానంతరం కూడా ఆ ఫ్యామిలీతో డిఎల్ కయ్యానికి కాలు దువ్వారు. జగన్ కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి వైసీపీ స్థాపించాక తనతో పాటు తన తల్లి విజయలక్ష్మి ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో డిఎల్ కాంగ్రెస్ నుంచి జగన్పై పోటీ చేస్తానని ముందు నుంచే రెచ్చగొట్టే ప్రకటనలు చేశారు. ఆ ఎన్నికల్లో డిఎల్ జగన్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. అలా వైఎస్ ఫ్యామిలీతో ముందు నుంచి ఉప్పు నిప్పుగా ఉండే ఆయన కొద్ది రోజులుగా వారితో టచ్లో ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన కడప జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా డిఎల్ వైసీపీ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డికి తన మద్దతు ఇచ్చారు. ఇప్పుడు జగన్ పాదయాత్ర సందర్భంగా ఆయన వైసీపీలో చేరేందుకు ముహూర్తం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఏదేమైనా వైఎస్, ఆయన తనయుడు జగన్లను విమర్శించిన డిఎల్ ఇప్పుడు అదే జగన్ చెంతకు చేరుతుండడం విశేషం. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.